ఆ కార్యక్రమం పేరే రా కదలిరా. తెలుగుదేశం పార్టీ రా కదలిరా పేరుతో 5వ తారీఖు నుంచి రేపు 29వ తారీఖు వరకు దాదాపుగా 22 పార్లమెంటుల్లో సభలు పెట్టాలని చెప్పి నిర్ణయించాం. రోజుకు 2 పార్లమెంటుల్లో జరిగినటువంటి బహిరంగ సభల్లో చంద్రబాబు నాయుడు గారు పాల్గొంటారు. ఆ సభకి లక్షలాది మంది ప్రజలు వచ్చే విధంగా ఏర్పాట్లు చేసుకుంటున్నాం. ఆ సభలో జగన్ పాలన పైన ప్రజలు విసిగిపోయి ఒక ప్రభంజనంలాగా కదలి రావటానికి సిద్ధంగా ఉన్నారు. పోటీలుగా అడుగుతున్నారు, నా నియోజకవర్గంకి రండి, మా దగ్గర పెట్టండి, ఎన్ని లక్షల మంది కావాలంటే అంతమంది వస్తారని పోటీలుగా అడుగుతున్నా సమయం లేదు. కాబట్టి 29 పార్లమెంటుల్లో ఈ కార్యక్రమం నిర్వహించాలని చెప్పి పార్టీ నిర్ణయించింది. 1983లో విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పుడే తెలుగుదేశం పార్టీ పిలుస్తుంది రా కదలిరా అనే ఒక పిలుపివ్వగానే తెలుగు జాతి మొత్తం ఏకతాటిపైకి వచ్చింది. నేడు కూడా 83 నాటి పరిస్థితులే ఇక్కడ పునరావృతమవుతున్నటువంటి సంగతులు. అంతకంటే దారుణమైనటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఉన్న విషయాన్ని కూడా ప్రజానీకానికి తెలియచేస్తున్నాను. లక్షలాదిగా తరలి వచ్చే ప్రజలకు అవసరమైనటువంటి అన్ని ఏర్పాట్లు చేయడానికి పార్టీ నిర్ణయం తీసుకుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆంధ్రప్రదేశ్ పూర్వ వైభవాన్ని తీసుకురావడం ఒక్క తెలుగుదేశం పార్టీకే సాధ్యమవుతుందని ప్రతి ఒక్కరూ నమ్ముతున్నారు. మళ్ళీ మా జీవితాలు బాగుపడతాయి, చెడిపోయిన ఈ రాష్ట్రం మళ్ళీ గాడిలో పడుతుంది, ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక కర్షక అన్ని వర్గాలు మళ్ళీ ఆనందంగా బతకాలంటే ఇంకొక మార్గం లేదు, చంద్రబాబు నాయకత్వంలోనే అది జరుగుతుందని ప్రతి ఒక్కరూ గమనిస్తున్నటువంటి తరుణంలో వైకాపా అకృత్యాల్ని అడ్డుకునే శక్తి సామర్థ్యం ఒక్క తెలుగుదేశం పార్టీకి ఉన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ స్వర్ణయుగం టీడీపీతో సాధ్యమవుతుందని, తెలుగుదేశం పార్టీతోనే మళ్ళీ రాష్ట్రానికి ఒక నవోదయం చూస్తుందని చెప్పి తెలుగుదేశం పార్టీ జనసేన యువత భవితకు రాష్ట్ర భవిష్యత్తుకు ఒక భరోసా అవుతుందని ఒక మెసేజ్ ఇవ్వడానికే ఈ కార్యక్రమాలు తీసుకున్నాం. ఈరోజు బీసీలకి 40,000 కోట్ల సబ్ ప్లాన్ ఖర్చు చేస్తే ఈయన వచ్చిన తర్వాత ఒక పైసా లేదు. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు తీశాడు, దానివల్ల 16,800 పదవులు పోయాయి. విదేశీ విద్య లేదు, స్టడీ సర్కిల్స్ లేవు, ఎస్సీ ఎస్టీలకి ఈరోజు దాడులు చేస్తున్నాడు. ఏ వర్గాన్ని తీసుకో వారి యొక్క బాధ ఆవేదన తప్ప ఎటువంటి కార్యక్రమం లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియచేస్తూ ఈ కార్యక్రమాన్ని రేపు పంచాయతీరాజ్ సదస్సుతో ప్రారంభిస్తున్నాం. ఎల్లుండి బీసీ జైహో బీసీ కార్యక్రమంతో ప్రారంభిస్తున్నాం. అదేవిధంగా 5వ తారీఖున మొదటి మీటింగ్ కనిగిరి కాన్స్టిట్యున్సీలో ఒంగోలు పార్లమెంట్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం 5వ తారీఖున. 6వ తారీఖున విజయవాడ పార్లమెంటు తిరువూరులో, అదే రోజు సాయంత్రం నరసాపురం పార్లమెంట్ ఆచంటలో జరపాలని చెప్పి నిర్ణయించాం. 9వ తారీఖున తిరుపతి పార్లమెంట్ వెంకటగిరిలోను, నంద్యాల పార్లమెంట్ ఆళ్లగట్లో 2 సమావేశాలు నిర్వహించాలని 9వ తారీఖు నిర్ణయించాం. 10వ తారీఖున విజయనగరం పార్లమెంటు బొబ్బిలి, కాకినాడ పార్లమెంటు తున్లో 2 సమావేశాలు పెట్టాలని నిర్ణయం చేశాం. అదేవిధంగా 18వ తారీఖున విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ నందమూరి తారక రామారావు గారి యొక్క వర్ధంతి కార్యక్రమాన్ని గుడివాడలో నిర్వహించాలని, మచిలీపట్నం పార్లమెంటు గుడివాడలో భారీ స్థాయిలో నిర్వహించాలని నిర్ణయించిన విషయాన్ని గుర్తు చేస్తున్నాను. 19వ తారీఖున జీడీ నెల్లూరు, చిత్తూరు పార్లమెంట్లో జీడీ నెల్లూరులో చేస్తున్నాం. అదే రోజు సాయంత్రం కమలాపురంలో
మన కడప పార్లమెంట్ కమలాపురంలో అదే రోజు సాయంత్రం చేస్తున్నాం. 20వ తారీఖున అరకు పార్లమెంటు అరకు వ్యాలీ, అదేవిధంగా అమలాపురం పార్లమెంటు మండపేటలో 20వ తారీఖున చేస్తున్నాం. 24న రాజంపేట పార్లమెంటు పీలేరు, అనంతపురం పార్లమెంటు ఉరవకొండ. 25వ తారీఖున నెల్లూరు పార్లమెంట్ కొవ్వూరు అసెంబ్లీలో, కర్నూలు పార్లమెంట్ పత్తికొండ అసెంబ్లీలో 25వ తారీఖున, 27వ తారీఖున రాజమండ్రి పార్లమెంటు గోపాలపురం, గుంటూరు పార్లమెంటు పొన్నూరు, 28వ తారీఖున అనకాపల్లి పార్లమెంటు మాడుగుల, శ్రీకాకుళం పార్లమెంటు టెక్కలి, 29వ తారీఖున ఏలూరు పార్లమెంటు ఉంగుటూరు, బాపట్ల పార్లమెంటు చీరాలలో ఈ సమావేశాలు పెట్టాలని నిర్ణయం చేసిన విషయాన్ని మీ అందరికీ ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. ఈ 5వ తారీఖు నుంచి 29వ తారీఖు వరకు ఈ కార్యక్రమాలన్నీ భారీ స్థాయిలో జరుగుతాయని ఈ సందర్భంగా తెలియజేస్తూ, దీనికి ప్రజలందరూ సహకరించాలి. స్వచ్ఛందంగా ప్రతి ఒక్కరూ కులాలకు అతీతంగా, మలాలకు అతీతంగా, జాతులకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా వాలంటరీగా వచ్చి ఈ సభని విజయవంతం చేయాలని చెప్పి రాష్ట్ర పార్టీ తరఫున ప్రతి ఒక్కరికి కోరుతూ అందరికీ నమస్కారం.